మీకు వైటమిన్ డెఫిషియన్సీ ఉందన్న సస్పిషన్ ఉందా? అయితే చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. మీకు మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఆర్ పర్టికులర్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు. మీకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ కామన్గా వస్తాయో చూద్దాం. సో మీకు తరచుగా జుట్టు ఊడిపోవడం, లేకపోతే నెయిల్స్ బ్రిటిల్ అంటే వీక్గా అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు మెయిన్ వైటమిన్ డి, తర్వాత జింక్, తర్వాత బయోటిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. తరచుగా ఈ రెగ్యులర్గా చేయము జింక్ కానీ బయోటిన్ కానీ. సో సప్లిమెంట్స్ తీసుకోవడం సజెస్టబుల్. సో నెక్స్ట్, ఇప్పుడు మీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడము, మీరు ఫోకస్ చేయలేకపోవడము, వీక్గా అనిపించడము, నిస్సత్తుగా అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీకు లైక్లీ ఆఫ్ హ్యావింగ్ B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, అనీమియా ఉండడం వల్ల కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్గానే టెస్ట్ చేసుకోగలం. ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ తెలుసుకోవచ్చు, ప్లస్ మనకి B12 లెవెల్స్ చూసుకోవచ్చు. రిప్లేస్మెంట్ పర్టికులర్గా వెజిటేరియన్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఎక్కువ చూస్తుంటాం. ఈ సైన్స్ ఉంటే ఎర్లీగా చెకప్ చేసుకొని మీరు రిప్లెనిష్ అంటే మీ విటమిన్స్ని మీరు సప్లిమెంట్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్, మీకు తరచుగా జలుబు రావడం, తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఊరికే ఎక్కువగా మీకు పక్కన వాళ్ళతో కంపేర్ చేసిన సిక్ అవ్వడం, అది జరుగుతుంటే మీకు వైటమిన్ సి ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఇది జరగవచ్చు. సో సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. వైటమిన్ డి లెవెల్స్ మనకి రెగ్యులర్గానే చెకప్ చేసుకోవచ్చు. వైటమిన్ సి అంటే మనకి రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్స్లో కానీ, జామ పండు లాంటి ఫ్రూట్స్లో కానీ మనకి వైటమిన్ సి అడిక్వేట్గా ఉంటుంది. నిమ్మకాయ, నిమ్మరసం, వీటిలో కూడా వైటమిన్ సి అడిక్వేట్గా ఉంటుంది. ఇవన్నీ కానీ సప్లిమెంట్స్ తీసుకుంటే జనరల్ హెల్త్ బెటర్గా ఉంటుంది. మన బాడీ ఎప్పుడు మనకి వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. మనం జస్ట్ దాన్ని వినాలంతే. మన బాడీ చెప్పినట్టు మనం కానీ ఫోకస్ చేయగలిగితే మనకి ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఈజీ. మనకి వార్నింగ్ సైన్స్ వస్తున్నా నెగ్లెక్ట్ చేస్తేనే మనకి అది డిసీజ్ అంటే జబ్బు రూపంలో, లేకపోతే తీవ్రమైన ఇబ్బంది రూపంలో అది మనకి పరిణామం వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని. నమస్తే.